అలా జరగనివ్వను. భార్య భర్తలు అనే వాళ్ళు ఫ్యామిలీ విషయాల్ని ఇలా రోడ్లపైన మాట్లాడుకోరండి. భార్యాభర్తలు ఇలా ఇద్దరు రోడ్డు మీద నిల్చుని మాట్లాడుకుంటున్నారేంటి? ప్రేమగా మాట్లాడుకోవడానికి ఎక్కడైతే ఏంటి? నిజంగా వీళ్ళు మనసు మార్చుకుని వచ్చుంటే వీళ్లతో పాటు పెద్దాయన కూడా వచ్చుండేవాడు. ఓ 4 రోజులు సంతోషంగా మాతో గడిపి వెళ్ళేవాడు. ఆయన రాలేదంటే నాన్నా, భోజనం రెడీ నాన్న. అమ్మ మిమ్మల్ని భోజనం చేయడానికి రమ్మంటుంది. రండి నాన్న, అమ్మ మీకు ఇష్టమైనవన్నీ చేసింది. రండి. రండి సార్, రండి కూర్చోండి. చాలా రోజుల తర్వాత మేడం గారి చేతి వంట తినే అదృష్టం కలిగింది సార్. మీనాక్షి, నేను అడిగిన దానికి సమాధానం. మనం భోజనం కోసం ఎదురు చూడాలి కానీ భోజనం మన కోసం ఎదురు చూడకూడదండి. అన్న దేవతకి కోపం వస్తుంది. కూర్చోండి కూర్చోండి. రండి రండి కూర్చోండి. వ్యాపారాల్లో కోట్లు నష్టపోయిన వాళ్ళు కూడా మీ అంతలా ఆలోచించరు. మనసులో ఏం పెట్టుకోకుండా తినండి. అవును నాన్న, తినేటప్పుడు ఆలోచించకూడదు, మాట్లాడేటప్పుడు సంకోచించకూడదు అని మా టీచర్ చెప్పింది. రవి గారు, మీరు కూడా కూర్చోండి. మరి మీరు మేడం? ఆయన కొడ్డించాక నేను తింటాను, మీరు కూర్చోండి. మీకు ఇష్టం కదా ముద్దపప్పు, కలుపుకోండి. మీ పెళ్ళైన మొదటి రోజు ఏం వండాలని అమ్మ అడిగితే ముద్దపప్పు అంటే ఇష్టమన్నారంట కదా. అమ్మ చెప్పిందిలే. చేసి మరీ తీసుకొచ్చింది నాన్న. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.